ఎలివేషన్ అనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎలివేషన్ అనేది చాలా అందంగా వచ్చింది. ప్రీమియం లుక్తో ఉన్న హౌస్ అయితే మీకోసం తీసుకువచ్చాను. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ మనకి G+1 హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 1200 ఎస్ఎఫ్టీలో 2 BHK గ్రౌండ్ ఫ్లోర్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. విశాలమైన పార్కింగ్తో మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ప్లాన్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. 2 BHK హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓపెన్ కిచెన్, అదేవిధంగా దాని పక్కనే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి లొకేషన్లో ఎకానమీ బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ASK ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి మనకి బీరంగూడ కమాన్ NH65 నుంచి ఎగ్జాక్ట్గా మనకి 4 to 4.5 km డిస్టెన్స్లో ఉంటుంది. పంచాయతీ లేఅవుట్లో మీకోసం ఈ హౌస్ అయితే తీసుకొచ్చింది. ఫుల్ LRS పెయిడ్ ఉన్న హౌస్ అయితే మీకోసం తీసుకురావడం జరిగింది. ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,40,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది మనకి సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో పార్కింగ్ ఏరియా కూడా చూపిస్తున్నాను చూడండి. పార్కింగ్ ఏరియా అనేది చాలా విశాలంగా వచ్చింది. మనకి 2 కార్స్ పట్టేంత పార్కింగ్ స్పేస్ అయితే వదిలిపెట్టడం జరిగింది. మనకి ఇక్కడే బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ కూడా 6000 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. మనకి బోర్ చూసుకున్నట్టయితే కూడా బోర్ మనకి ఆల్మోస్ట్ 150లో వాటర్ అయితే పడ్డాయి. మనకి ఆల్మోస్ట్ 500 డీప్లో మనకి బోర్ అయితే వేయడం జరిగింది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి ఏవైతే మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న గుమ్మాలు ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ కంప్లీట్గా టీక్ వుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ హౌస్ మనకి గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే ఈ హౌస్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 17 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. హైటెక్ సిటీకి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 18 or 19 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మంచి ఇల్లు అయితే మీకోసం తీసుకొచ్చాను. మంచి కాలనీలో ఈ హౌస్ అయితే ఉంటుంది. మనకి ఇంటి ముందు రోడ్ చూసుకున్నా కూడా మనకి 25 feet రోడ్స్ ఉన్నాయి. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ సేమ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టే ఉంటుంది. కాకపోతే మనకి గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అది కొంచెం చేంజ్ అయింది. ఒకసారి మీకు ఇల్లంతా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ హౌస్ మీద మనకి బ్యాంక్స్ వచ్చేసరికి అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు కంప్లీట్గా డైనింగ్ అండ్ హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడే మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. బాల్కనీకి వాష్ ఏరియా అయితే ఉంటుంది. వెంటిలేషన్కి చాలా బాగుంటుంది. మనకి వెంటిలేషన్ అదేవిధంగా వాస్తుపరంగా 100% వాస్తుతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రైస్ పరంగా చూసుకుంటే 1,40,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది మనకి సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇక్కడే మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. బీరంగూడ కమాన్కి ఎగ్జాక్ట్గా మనకి 4 to 4.5 km డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ప్రీమియం టు ఎకానమీ బడ్జెట్లో హౌసెస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. మనకి సౌత్ ఫేస్లో కూడా ఒక ఎంట్రన్స్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 100% వాస్తుతోనే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి గల్లీలో కూడా మనకి వాష్రూమ్ అదేవిధంగా వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. గల్లీ కూడా మనకి 3 feet గల్లీ అయితే ఉంటుంది. బాల్కనీ చుట్టూతా ఒకసారి మీకు ఫ్రంట్ కూడా చూపిస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.